బేసికల్లీ కోపం రాదు. నేను చాలా ప్రశాంతంగా ఉంటానన్నమాట. అయ్యా నా కోపం అంతా తీర్చుకుంటున్నాను ఇప్పుడు. నీ మీద ఎటు నేను తీర్చుకోలేకపోతున్నాను. అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను నేను. ఎస్ 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 హెల్మెట్ ఎలా వేసుకొని నాకు అర్థం కావట్లేదు. ఏదో నాకు వేసేసుకున్నాడు. బీపీ బీపీ తెప్పిస్తూ ఉంటాడనమాట నాకు. కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి, అలా ఉంటుంది మనతోని. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. యూజువలీ మనకి కోపం వస్తే ఏం చేస్తాము? ఎవరినైనా తిడతాము, కొడతాము. మరి అయితే చాలామంది చేతులున్న ఫోన్ ఇసురుతారు, లేదా డోర్ గట్టిగా వేసేస్తారు, లేదా పక్కనున్న ఐటమ్ ఏమైనా ఇసిరి కొడతారు. సినిమాల్లోనైతే మరీ చూపిస్తారండి. టీవీలు పగలగొట్టేయడము, సోఫాలు పగలగొట్టడం, పక్కనున్న కాస్ట్లీ ఫ్లవర్ వాజ్ పగలగొట్టడం, ఇవన్నీ చేస్తారనమాట. అయితే నాకు బేసికల్లీ కోపం రాదు. నేను చాలా ప్రశాంతంగా ఉంటానన్నమాట. కానీ అప్పుడప్పుడు మా కన్నయ్య నాకు బీపీ తెస్తూ ఉంటాడు. బీపీ తెప్పిస్తూ ఉంటాడనమాట నాకు. అలాంటప్పుడు నాకు అనిపిస్తుంటుంది సేమ్ ఇలాగే టీవీలు పగలగొట్టేయాలని, సోఫాలు పగలగొట్టేయాలని, ఏవైనా గాజు సీసాలు కానీ బాటిల్స్ ఉంటే పగలగొట్టాలని అలా అనిపిస్తుంటుంది అనమాట. ఆ కోపం అంతా తీర్చేసుకోవాలనిపిస్తుంటుంది నాకు. కానీ అవన్నీ చేయలేం కదా, ఎందుకంటే ఈ టీవీలు సోఫాలు ఇవన్నీ మనం చాలా కష్టపడి కొనుక్కుంటాం, ఇష్టపడి కొనుక్కుంటాం కదా. సో ఫైనలీ నాకు అలాంటి ఛాన్స్ వచ్చిందనమాట. ఎస్, నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే అలాగా కోపం తీర్చుకొని ఆ ఫ్రస్ట్రేషన్ తీర్చుకునే ఛాన్స్ అయితే నాకు వచ్చింది. సో ఏంటి, మీ ఇంట్లో టీవీలు సోఫాలు అవన్నీ పగలగొట్టబోతున్నావా అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. అలాంటి వాటిల్లోని మనం అంతలాగా కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ అలాంటి వాటిని చూపించాం. ఎందుకంటే డబ్బులు ఊరికే ఎవరికి రావు కదండి. సో బ్యాంకాక్లోని ఒక ప్లేస్ ఉంది, రేజ్ రూమ్ అని. సో అక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మన గేమింగ్ జోన్ ఇలాంటివన్నీ ప్లేసెస్ ఉంటాయి కదా. సో ఇది కూడా అలాగే అనమాట. అయితే అక్కడ ఏంటంటే పాత టీవీలు, బాటిల్లు, టైర్స్ అవన్నీ ఉంటాయి. మనకు ఒక సుత్తి ఇస్తారనమాట. ఒక టైం ఉంటుంది, 1/2 అవర్ 1 అవర్ ఎంతో టైం ఉంటుంది. మనం పే చేసి వెళ్ళాలి. అక్కడ ఎలా కావాలంటే అలాగా ఇష్టం వచ్చినట్టు వాటిని పగలగొట్టుకోవచ్చు అనమాట. మనలో ఉన్న కోపం, ఫ్రస్ట్రేషన్ అవన్నీ తీరేదాకా పగలగొట్టుకోవచ్చు. సో ఎటు మా కన్నయ్య మీదనే ఇవన్నీ చూపించలేను కదా, అందుకే వీటి మీద చూపిద్దామని నేను ఆలోచిస్తున్నాను. సో ఫైనల్లీ నాకు ఈ ఛాన్స్ దొరికిందనమాట. ఇలాంటి కాన్సెప్ట్ ఇండియాలో కూడా ఉన్నది అని విన్నాను. ఐ గెస్ బెంగళూరులో అనుకుంటాను. బట్ ఇదైతే నేను ఫస్ట్ టైం వింటాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే మీరు ఆ ఫన్ మిస్ అయిపోతారు. సో అది ఎలా ఉంటుంది ఆ ప్లేస్, అక్కడికి వెళ్ళి నేను ఏమే చేయబోతున్నాను, ఏం చేస్తున్నాను అనేది చూడడానికి స్టే ట్యూన్డ్. గైస్ ఇదిగోటి చూస్తున్నారు కదా, రేజ్ రూమ్కి అయితే వచ్చాము మేము. ఇదిగోటి టీవీలు, కంప్యూటర్లు. ఇదే పాతకాలపు కంప్యూటర్, మరి యాపిల్ కంప్యూటర్ అంట. ఇంకో స్క్రీన్, ఇలాంటి పాత టీవీ. ఎన్నాళ్ళు అవుతుంది ఇలాంటి పాత టీవీ చూసి. సో ఇలాంటివన్నీ పెడతారేమో మేబీ. సో ఇవన్నీ పగలగొట్టుకోవచ్చు అనమాట. చూసారా? సో డీటెయిల్స్కి వస్తే ఈ విధంగా ఉన్నాయి. అయితే మేము ఇంత డబ్బులు పే చేసాక వాళ్ళకు డిసప్పాయింటింగ్ న్యూస్ చెప్పారు. ఏంటంటే ప్రస్తుతానికి టీవీలు, కంప్యూటర్లు అలాంటివి ఏమీ అవైలబుల్ లేవంట. ఓన్లీ గాజు సీసాలు, పాత ప్లాస్టిక్ సామాన్లు అవన్నీ ఉన్నాయంట. అవి తీసి నెత్తిని కొట్టేయాలనిపించింది. కానీ డబ్బులు పే చేస్తాం కదా, ఇంకేం చేస్తాం, పదండి లోపలికి వెళ్దాం. ఇదిగోటి మనం అయితే ఎంటర్ అవుతున్నాము. ఇలాంటి సూట్లు ఇస్తారనమాట మనకి, బూట్లు, సూట్స్ కూడా ఇస్తారు. ఇవి చూస్తుంటే నాకు సివిల్ ఇంజనీరింగ్ డ్రెస్సులు గుర్తు వస్తున్నాయి. సివిల్ ఇంజనీర్స్ యూజువల్లీ ఇలాంటి సూట్లు వేసుకుంటారు కదా. ఇగో హెల్మెట్ కూడా ఇస్తారు సేఫ్టీ పర్పస్కి, అండ్ ఆల్సో గ్లౌస్ కూడా ఇస్తారు మనకి. సినిమా రేంజ్లో బిల్డప్ ఇస్తున్నాను, కానీ లోపల వెళ్ళాక ఏం జరుగుతుంది ఏంటో చూద్దాము. లోపలికి వెళ్ళిపోదాం. ఇదిగోటి మనం అయితే రూమ్లోకి ఎంటర్ అవుతాము. ఇక మీకు బేసిక్గా చూపిస్తాను నేను రూమ్ ఎలా ఉంటుందో. ఇదంతా డేంజర్ జోన్ రూమ్ లాగా ఉన్నది. ఇక్కడేమో మ్యానిక్విన్స్ని ఇలా పెట్టారు. పంచ్, నాక్, అగో హ్యామర్, ఇలా. నాకు తెలిసి సెటప్ ఇక్కడ పెడతారేమో. నాకు చాలా సస్పెన్స్గా ఉంది, చూద్దాము. వావ్, ఇక్కడ మనుషుల మ్యానిక్విన్లు పెట్టారు. బాడీ పార్ట్లు కాళ్ళే ఉన్నాయి, మిగతా బాడీ కనిపించట్లేదు. ఇదిగోటి బాటిల్స్, ఇవన్నీ బియర్ బాటిల్స్ అనమాట. ఇక పాతకాలపు వీడియో కెమెరా. అసలు ఇవన్నీ చూస్తుంటే ఎంత నాస్టాలజిక్గా ఉందో నాకు. ఇంకో టేప్ రికార్డర్ సెట్, ఇవన్నీ బియర్ బాటిల్సే. ఎవరికో మెడల్స్ కూడా వచ్చినట్టు ఉన్నాయి ఇవి, ప్రైజ్లు.
ఇదిగో మనకైతే రూమ్ అంతా సెటప్ చేసేసారు. ఇందులో ఏదైనా వాడుకోవచ్చు. అక్కడ మూలకున్న ఫ్యాన్ తప్ప. మీకు చూపిస్తాను అసలు ఏవేవి ఐటమ్స్ పెట్టారో. మనమైతే ఇదిగొట్టి ఫుల్ రెడీ అయిపోయి వచ్చేసాం. అదిగో రేజ్ రూమ్ శ్రీనకిరణ్ అని ఉంది కదా, ఆ సుత్తిట్టి వీళ్ళు కొట్టియాలి. అసలు వీళ్ళు ఇచ్చిన సామాన్లు చూస్తుంటే నాకే కోపం వస్తుంది. మీకు జస్ట్ లైట్గా చూపిస్తే ఏమేమి సామాన్లు ఇచ్చారో. ఇదిగోటి పాత ఫ్లాష్ లైట్, అదే టార్చ్ లైట్ అంటారు కదా, అది 5 బీర్ సీసాలు, పాతది ఎప్పుడో సీసీ కెమెరా, పంచైన సీసీ కెమెరా అని ఇది ఒక ఫ్లాస్క్ ఇచ్చారు. ఇంకొక విస్కీ బాటిల్ ఏదో ఇచ్చినట్టున్నారు, పాత కెమెరా. ఇదిగో ఈ అమ్మాయి చెప్తుంది ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి, సారీ ఇంకేం చేయలేని దానికి, ఇప్పుడైతే అవైలబిలిటీ లేవని. ఇంకేం చేస్తాం మరి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. ఇక్కడ నేను కేజీఎఫ్ సినిమాలో ఒక చిన్న సీన్ ట్రై చేశాను. ఆ సుత్తులు కనిపిస్తున్నాయి, అన్నిటిలో కల్లా చిన్న సుత్తి నేను ఏరుకున్నాను. అమ్మో ఎంత బరువు ఉందో అసలు ఆ మోస్తుంటేను. ఇక్కడ ఒక చిన్న లైట్ బల్బ్ కూడా ఇచ్చారు, అది ఎంత కిలో వంగదో అసలు ఎరగట్లేదు. ఇదిగో నేనైతే యుద్ధం స్టార్ట్ చేసేసాను. ఇరుగుతున్నాయా లేదా, అసలు పగులుతున్నాయా లేదా అని కూడా చూడట్లేదు, ఇష్టం వచ్చినట్టు పగలు కొట్టేస్తున్నాను. ఒక చిన్న డిస్క్లైమర్ ఇవ్వాలి, పిల్లలు దయచేసి ఇలాంటివి ఏవి మీరు చూసి ఫాలో అవ్వద్దు ప్లీజ్, మీకు దండం పెడతాను నేను. ఎవరైనా 18+ ఉంటేనే ట్రై చేయండి. కానీ ఇది ఒక మంచి ఫన్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఏదో మీరు సీరియస్గా నిజంగా కోపంతో ఉన్నారు, ఏదో ఇవి పగలగొట్టేయాలని కాకుండా జస్ట్ ఫన్ ఎక్స్పీరియన్స్ అనుకోండి ఇది. నేనైతే అసలు ఫుల్ ఎంజాయ్ చేశాను, భలే ఎంజాయ్ చేశాను. సరదాగా ఒక చిన్న స్లోమో కూడా ట్రై చేశాను, చూడండి నా అగ్రెషన్. అయితే వైజాగ్లో కూడా ఇలాంటి ప్లేస్ ఒకటి ఓపెన్ చేశారంట రీసెంట్గాని. సో నేనైతే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇఫ్ పాసిబుల్ అది ఒక షార్ట్స్ లాగా తీసి వీడియో పెడతాను నేను, ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ఫుల్ వీడియో చేస్తాను కదా. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుందో చూస్తాను, అది కూడా నేను. ఇదిగో ఇదంతా నేను చేసిన ఘనకార్యం చూసారా, దొరికినట్టు అలాగ పగలగొట్టేశాను. ఇంకా సగం మిగిలిపోతే అవి కూడా నిష్ఠోసారంగా పగలగొట్టేశాను. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతేను. లోపల ఉన్న పెయిన్ కానీ ఆ ఫ్రస్ట్రేషన్ కానీ అన్నీ తీరిపోయి, కానీ భలే సరదాగా కూడా అనిపించింది ఇదంతాని. అండ్ మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, చాలామంది నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. మేము చిన్న యూట్యూబర్స్ కదా, సో మీలాంటి వాళ్ళే కదా మాకు ఎంకరేజ్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేసి చూస్తేనే కదా మాకు హ్యాపీనెస్ ఉంటుంది అండ్ మాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము నెక్స్ట్ ఏ వీడియోస్ పెడుతున్నాం, ఎప్పుడు వీడియోస్ పెడుతున్నాం మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. మీరు మాకు ఎంత ఎంకరేజ్ చేస్తే మాకు అంత మోటివేషన్ వస్తుంది అనమాట. చూసారు ఇందాక నుంచి అసలు ఆ బల్బ్ ఎరగట్లేదు, లొంగట్లే వంగట్లే, ఎంత ట్రై చేసినా కానీ లాస్ట్లో మాత్రం దాన్ని సుత్తెట్టి పగలగొట్టాను. ఆల్సో ఈ కోతి బొమ్మ చూసారు ఇందాక కూడా ఇసిరిగొట్టాను, అయినా కూడా అది పగలలేదు, ఇప్పుడు కూడా అని పగలట్లేదు. అందుకే దాని పార్ట్లన్నీ డిస్మాంటిల్ చేసి మొత్తానికి తీసి పడేశాను నేను. సో గుర్తుంది కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియో ఏమైనా నచ్చితే, వీడియోలో ఏమైనా పాట నచ్చితే కామెంట్ కూడా చెయ్యండి ప్లీజ్. మీరే కదా నన్ను సపోర్ట్ చెయ్యాలి. చూడండి అసలు నా ఆనందంకి అంతులు లేవు. లాస్ట్లోని మీకు చూపిస్తాను అసలు నా హ్యాపీ ఫేస్ ఇవన్నీ పగలగొట్టాక. స్టే ట్యూన్. హైలైట్ విషయం ఏంటంటే చూసారా, నేను ఈ సూట్లో ములిపోయిన, అలాగే హెల్మెట్ కూడా జారిపోతుంది, అయినా కూడా ఈ అవుట్ఫిట్లో క్యూట్గా ఉన్నాను కదా. ఈ అవుట్ఫిట్ కనుక నాకు సెట్ అయిందని మీరు ఫీల్ అయితే వీడియోని ఒక లైక్ చెయ్యండి. పోను ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, కొంచెం డిఫరెంట్ కంటెంట్తో వస్తున్నాను. ఈసారి డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాను. ఎప్పుడు లొకేషన్స్ ట్రావెల్ లోకల్లే కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి, ఆ వీడియోస్ నా కంటెంట్ అంతా చూడగలరు మీరు. చూసారా నా హ్యాపీ డ్యాన్స్ అలా ఉంటుంది. కానీ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి, చాలా బాగుంది, డిఫరెంట్గా అనిపించింది. అయితే ఈ రూమ్ లోపల మనకు అంతన్నీ సౌండ్ ప్రూఫ్ వాల్సే పెడతారనమాట. అండ్ ఆల్సో లోపల మ్యూజిక్ ప్లే చేస్తారు సో దట్ బయట వినిపించకూడదని చెప్పి. అండ్ ఆల్సో ఇందాక మూలకు ఫ్యాన్ ఉందని చెప్పాను కదా, ఆ ఫ్యాన్ దగ్గరికి వచ్చేసి నేనైతే గాలి పీల్చుకుంటున్నా. ఎంత చల్లగా ఉంది లోపల, సూట్లో అంతా తడిచిపోయాను ఫుల్గా. ఇదిగో ఈయన లాస్ట్కి వచ్చి తుడుచుకుంటున్నాడు. ఇదంతా మేము చేసిన ఘనకార్యం అనమాట. చూసారా రూమ్ అంతా ఎంత చెత్తగా మొత్తం అన్నీ పీసులు ఇంచలు ముక్కలు చేసి పడేసాము. సో గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్.